హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీ విష్ణు గారి న్యూ మూవీ స్వాగ్ మూవీ అనమాట. స్వాగ్ మూవీ చూసామన్నమాట. ఇప్పుడే చూసాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాకైతే నచ్చింది అనమాట. తొందర టికెట్లు అయితే బుక్ చేసి సినిమాకి అయితే వెళ్ళండి. నేనైతే చూశాను, చాలా నవ్వుకున్నాను. చాలా రోజుల తర్వాత అయితే చాలా బాగా అనిపించింది నాకైతే మూవీ చూసాక. ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకుందాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మూవీ ప్లాట్ అయితే నేనైతే ఏం చెప్పాను అనమాట. చెప్తే స్పాయిల్ అయిపోతాయి కాబట్టి అందుకే నేనైతే ఏం చెప్పాను అనమాట. శ్రీ విష్ణు గారు అయితే ఉంచి మాట్లాడుకోవాలి. ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఎందుకురా అంటే ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ, ఇంకొకటి ఏంటంటే 4 గెటప్స్ ఉంటాయి భయ. 4 గెటప్స్లో అయితే అదర్ కొట్టడని చెప్తాను నేనైతే. 1 మ్యాన్ షో అయితే చేశారు శ్రీ విష్ణు గారు అయితే. ఆయన లేకపోతే మూవీ అయితే లేదని చెప్తాను నేనైతే. చాలా బాగా మంచిగా అయితే కామెడీ టైమింగ్ చేశాడు, యాక్టింగ్ బాగా చేశాడు అనమాట. డైలాగ్స్ అయితే అద్దరు కొట్టాడు భయ డైలాగ్స్ అయితే. ఇంకొకటి అయితే ప్లస్ పాయింట్ బీజిఎం గురించి మాట్లాడుకోవాలి భయ. బీజిఎం అయితే చాలా మంచిగా కొట్టాడు అనమాట. సీన్ బై సీన్ తగ్గట్టు కొట్టాడు అనమాట. బీజిఎం అయితే చాలా మంచిగా కొట్టాడు. క్లైమాక్స్లో కానీ, ఇంటర్వల్ సీన్స్ కానీ చాలా మంచిగా కొట్టాడు అనమాట. బీజిఎం అయితే మంచి ఫ్రెష్ ఫీలింగ్ అయితే అనిపించింది నాకు. కామెడీ విషయానికి వస్తే ఏదో క్రింజ్ కామెడీ చేయకుండా చాలా మంచి హెల్దీ కామెడీ అయితే చేశాను అనమాట. చాలా రోజుల తర్వాత అయితే నేను నవ్వాను థియేటర్లో. ఎందుకంటే చాలా హెల్దీ అయితే కామెడీ అయితే చేశాను అనమాట శ్రీ విష్ణు గారు. అండ్ వేరే క్యారెక్టర్లో కూడా అయితే చాలా మంది అయితే మంచిగా అయితే కామెడీ అయితే చేశారు అనమాట. డైరెక్టర్ గారి విషయానికి వస్తే మాకైతే రాజరాజ చోరా మూవీ అయితే చూసాను అనమాట. చాలా బాగుంటుంది, చాలా బాగా హిట్ కూడా అయింది అనమాట అప్పట్లో. స్వాగ్ మూవీలో కూడా మనకైతే మంచి మెసేజ్ తోటి, అలాగే మంచి కామెడీ తోటి, మంచి డైలాగ్స్ తోటి, మంచి స్క్రీన్ ప్లే తోటి అయితే తీసుకెళ్లారనమాట. మంచిగా అయితే తీసుకెళ్లారు. అక్కడైతే పాస్ అయితే అయ్యారనమాట డైరెక్టర్ గారు అయితే. క్లైమాక్స్ ట్విస్ట్ కానీ, ఇంటర్వల్ ట్విస్ట్ కానీ అయితే ఉంటుంది భయ్య. మైండ్ దొక్కుతుంది భయ్య, నిజం చెప్తాను, మైండ్ దొక్కుతుంది అనమాట. అంత బాగా ట్విస్ట్ అయితే రాశారనమాట. చాలా మంచిగా అయితే రాశారు, చాలా మంచిగా అయితే తీసారనమాట. ఇంటర్వల్ ట్విస్ట్ కానీ, క్లైమాక్స్ ట్విస్ట్ కానీ. సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగా అయితే తీసారనమాట. ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. ఇంత మంచి ప్లస్ పాయింట్ చెప్తున్నా, మరి మైనస్ పాయింట్స్ లేవారా మూవీలో అంటే ఉన్నాయి అనమాట. చాలా స్లోగా అయితే నడుస్తుంది అన్నమాట మూవీ అయితే. సెకండ్ హాఫ్ అయితే కొంచెం డ్రామా అయితే ఎక్కువ అవుతుంది. అక్కడ కొంచెం లెల్తీ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది భయ. ఇవే భయ మైనస్ పాయింట్. ప్లస్ పాయింట్స్ ఎలా మీకు అయితే చెప్పాను అనమాట. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది మూవీ చెప్పరా అంటే, టికెట్స్ అయితే బుక్ చేసుకొని సినిమాకి అయితే వెళ్ళండి, ఎంజాయ్ అయితే చేయండి అనమాట. చాలా రోజుల తర్వాత అయితే నవ్వుకుంటారు. చాలా మంచిగా ఉంటుంది మూవీ. మరి ఇది డార్లింగ్స్, మరి స్వాగ్ మూవీ రివ్యూ అనమాట. మీకు ఎలా అనిపించింది కింద అయితే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓకేనా, మూవీకి అయితే వెళ్ళండి. మళ్ళీ చెప్తున్నా, చాలా బాగుంది అనమాట. ఓకేనా, నచ్చితే మాత్రం లైక్ కొట్టి, షేర్ కొట్టి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ వేరే కలుసుకుందాం. బై డార్లింగ్స్.